సగం తెలుగు సగం తమిళం నటీనటులతో నిర్మాణమైన జానపద చిత్రం రాజగురువు. ఈ చిత్రం 1954 ఆగస్టు 27న విడుదలయ్యింది. దీని తమిళ రూపమైన తులి విషం అనే సినిమా ఒక నెల ముందుగా 1954 జులై 30న విడుదలయ్యింది. నరసు స్టూడియోస్ బ్యానర్లో ఈ చిత్రాన్ని నిర్మించింది విఎల్ నరసు. దర్శకత్వం ఏఎస్ఏ సామి. రాజులు, రాజ్యాలు, దండయాత్రలు, అరణ్యవాసాలు, ప్రతీకారాలు ఇలాంటివన్నీ కలగలిసిన కథ రాజగురువు చిత్రకథ. వీరమార్తాండు అనే రాజు రాజ్య విస్తరణ కాంక్షతో మహేంద్రుడు అనే రాజును ఓడించి ఆయన రాజ్యాన్ని కూడా ఆక్రమిస్తాడు. యుద్ధంలో ఓడిపోయిన మహేంద్రుడు భార్యను, కొడుకు చంద్రుడిని రాజగురువు దగ్గర వదిలి తను అరణ్యవాసంలో ఉంటూ మళ్లీ రాజ్యాన్ని చేజిక్కించుకునే వ్యూహాలు పన్నుతుంటాడు. మహేంద్రుడి కొడుకు చంద్రుడు పెద్దవాడయ్యాక రాజగురువు వ్యూహాత్మకంగా అతణ్ణి ఎవరివల్ల తను రాజ్యం కోల్పోయారో ఆ వీరమార్తాండుడి కొలువులో సేనాధిపతిగా చేరుస్తాడు. రాకుమార్తె నాగవల్లి చంద్రుడిని ప్రేమిస్తుంది. ప్రభాకరుడు అనే మరొక దేశపు రాకుమారుడు నాగవల్లిని ప్రేమిస్తాడు. ఒకానొక సందర్భంలో వీరమార్తాండు చంద్రుణ్ణి మహేంద్రుణ్ణి బంధించి తీసుకురమ్మని పురమాయిస్తాడు. అంటే కొడుకే తండ్రిని బంధించి తీసుకురావాలన్నమాట. ఇలా రకరకాల మలుపులు తిరిగి చివరికి మహేంద్రుడు తన రాజ్యాన్ని తాను ఎలా తిరిగి చేజిక్కించుకున్నాడు, నాగవల్లి చంద్రుడుల వివాహం ఎలా జరిగింది అనేది చిత్రకథ. తమిళంలో శాండిల్యన్ అనే రచయిత రాసిన రంగస్థల నాటకం ఆధారంగా దర్శకుడు ఏఎస్ఏ సామి ఈ సినిమా కథ తయారుచేశారు. తెలుగు వర్షన్కి దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు మాటలు పాటలు రాస్తే కెఎన్ దండాయుధ పిళ్ళై సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలో టైటిల్ పాత్ర రాజగురువుగా నటించింది డివి నారాయణస్వామి, వీరమార్తాండుగా ఎస్వి రంగారావు, ఆయన చేతిలో ఓడిపోయిన మహేంద్రుడిగా ముక్కామల, ఆయన కొడుకు చంద్రుడిగా నటించింది కెఆర్ రామస్వామి, రాకుమార్తెగా కృష్ణకుమారి, ఆమెను ప్రేమించిన మరొక రాజ్యపు రాజుగా శివాజీ గణేశన్ నటించారు. అన్ని హంగులు ఉన్నప్పటికీ ఈ రాజగురువు చిత్రం తెలుగు తమిళం రెండు భాషల్లోనూ ఆశించినంత విజయం సాధించలేదు.